ఈ విధంగా ఆగమ శాస్త్రాన్ని తుంగలో తొక్కి, ఆగమ పండితుల సలహాల్ని తుంగలో తొక్కి కొండ మీద అనేక తప్పుడు విధానాలకి శ్రీకారం చుట్టారు. అవి ఈ 6 నెలల్లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విధానాలే ఉన్నాయి. ఇప్పటికింకా నేను 10 రోజులైంది నేను వెళ్ళి, నాకు 4,500 కట్టించుకుని ఒక రిలయన్స్ కంపెనీ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు నాకు. ఆ రిలయన్స్ వాళ్ళు కట్టి వేరే దాని మెయింటెనెన్స్ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చారు కొండ మీద. అక్కడికి లోపలికి వెళ్తే పరిస్థితి ఏంటంటే, కంపు కొట్టే రగ్గులు, పూర్తిగా దారుణంగా మాసిపోయినటువంటి బెడ్షీట్లు, బాత్రూంలో ట్యాప్ తిప్పితే 15 లీటర్ల బకెట్ నిండడానికి 1 అవర్ పడుతుంది. అంత స్లోగా వాటర్ ఫ్లో అవుతుంది. బాత్రూమ్ నీట్నెస్ లేదు, రూమ్ నీట్నెస్ లేదు, బెడ్షీట్ నీట్నెస్ లేదు. ఆ రూమ్ నిండా కంపు, వెంట్రుకలు దారుణంగా ఉంది. అక్కడ బాయ్ని పిలిచి ఇదంతా క్లీన్ చేయించంటే ఆల్రెడీ చేయించి పెట్టామని చెప్పాడు. అలా కాదు, నా ముందు చేయంటే మళ్ళీ ఇవే దుప్పలు తీసి అవే దుప్పలు మళ్ళీ వేస్తున్నాడు. కనీసం బాత్రూమ్ కూడా కడగట్లేదు. ఏమయ్యా ఏంటని అడిగితే, 3 నెలల నుండి మాకు జీతాలు లేవండి, ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు, ఇది జగన్ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ పెట్టాడు, అంత నాశనం చేశాడు కొండ మీద అని ఆ వాచ్మెన్ చెప్పాడు, బాయ్ చెప్పాడు. తర్వాత నేను అక్కడ ఒక ఆటో వాళ్ళని అడిగా, ఇక్కడ ఇప్పుడు అంతా స్ట్రిక్ట్ అయిపోయింది సార్ ఇక్కడ, దాంతో వీళ్ళందరికీ కొంతమందికి బాధ కలుగుతుంది, బాధ కలిగి కొంత పాడు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పడం జరిగింది. కొండ మీద వ్యాపారం చేసి డబ్బు సంపాదించినటువంటి బ్యాచ్ వీరబ్రహ్మం గారు చెప్పారు కాలజ్ఞానంలో, తిరుమల కొండపైన 6 దొంగలు పడతారు, దోచుకుంటారు అని. సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డి, ఇంకా సోకాల్ రెడ్డిలు ఎవరో ఉన్నారు, 6 సరిపోయారు. తిరుపతి కొండ మీద ముసళ్ళు చేరతాయని చెప్పారు. వైసీపీ ముసళ్ళు 5 ఏళ్ళు అక్కడ చేరి మొత్తం నాశనం చేశారు కొండని. చిరుతపులులు చంపుతుంటే స్టిక్కులు ఇచ్చారండి వీళ్ళ స్పందనది. ఇంకొక దారుణమైన విషయం, రూములో తలుపులన్నీ బంధించుకుని ఆ దుప్పట్లు రగ్గులు కప్పుకుని పడుకుంటే చలి ఆగలేదు. తిరుపతిలో అంత భయంకరమైన చలి. మొన్న 10 days కూడా అవ్వలేదు సార్ నేను అక్కడ వెళ్ళొచ్చి. వేలాది మంది ఆ కొండ మీద, నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటన, వేలాది మంది బోడుగుళ్ళు చేయించుకుని కట్టు బట్టలతో నడి రోడ్డు మీద పడుకున్నారు సార్, వేలాది మంది. కాదండి, ఇప్పుడు మీరే కదండి పాలన, మీరు 10 రోజులు అయింది అంటున్నారు, ఇప్పుడు మీరే కదా అక్కడ. అదే వినం ప్లీజ్, లిజన్ టు మీ సార్. ఈ దౌర్భాగ్యానికి 5 ఏళ్ల విధ్వంసం కారణం అని చెప్తా ఉన్నా. ఆగమ శాస్త్రాన్ని, ఆగమ పండితుల సలహాల్ని పట్టించుకోకుండా కొండ మీద యథేచ్ఛగా వ్యాపారం సాగింది వైసీపీ పాలక మండలి ఈ 5 ఏళ్ల పరిపాలన. అక్కడ బాధ్యతారహితంగా అధికారులు ప్రవర్తించడం అలవాటు చేసుకున్నారు. ఈ 6 నెలల నుంచి దాన్ని సర్దుబాటు చేస్తూ స్ట్రిక్ట్ చేసేటప్పటికి, నిబంధనలు విధించేటప్పటికి వాళ్ళు కోఆపరేట్ చేసే విధానం పోయింది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్లో వాళ్ళ కోపాలు వచ్చినాయి, నాన్ కోఆపరేటివ్ గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. భక్తుల మీద చిరాకు పడ్డం, కోప్పడ్డం, అమర్యాదగా మాట్లాడడం. వెళ్ళండి సార్ మీరు, ఒక్క హోటల్లో కానీ గెస్ట్ హౌస్ లో కానీ బాత్రూమ్కి వెళ్ళండి సార్. మీరు పోతూ వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళండి. ఆ హోటల్కి వెళ్తుంటే ఫుడ్ తింటే ఎంబీబీఎస్ వస్తుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది, మోషన్స్ పట్టుకుంటున్నాయి, డయేరియా వస్తుంది, క్లీనింగ్ లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు. కాదు సార్, ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 6 నెలల్లో సరిపోలేదా ఇది సెటరేట్ చేయడానికి? మీరు రెస్టారెంట్లు అన్ని కూడా టూరిజం రెస్టారెంట్లే కదండి ఇప్పుడు ప్రెజెంట్. అంత ఘోరంగా తయారైనటువంటి కొండ పరిస్థితిని 6 నెలల్లో పాలక మండలి నియమించింది ఎప్పుడండి? ఎన్నాళ్ళు అయిందండి? 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో లడ్డు కల్తీ విషయం, అవినీతి విషయం బయటకు వచ్చింది, అధికారుల అలసత్వ విషయం బయటకు వచ్చింది. ఒక్కొక్కటి అక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థని అంతా కట్టుదిట్టడం జరిగింది, కొన్ని దారులు మూసేయడం జరిగింది. ఇవన్నీ చక్కబెట్టుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు 5 ఏళ్లలో వీళ్ళు ఉద్ధరించింది అది అవినీతి, దోపిడీ. 6 నెలల్లో పాలక మండలి 2 నెలల ముందు వచ్చింది. 2 నెలల్లో పాలక మండలి అడుగులేస్తూ ముందుకెళ్లే సమయంలో దొరకట్టు జరిగింది. దీన్ని గోరంతలు కొండంతలు చేసి
మసి రాసి మారేడికాయ పూసి ప్రజలకు చూపించేసి మేము పతివ్రతలం, మా పరిపాలన భేష్, మాకంటే ఉత్తమ పరిపాలన వీళ్ళెవరు ఇవ్వలేరు, మళ్ళీ మమ్మల్ని ప్రజలు కోరేసుకుంటున్నారు, రేపు ఎలక్షన్, ఎల్లుండి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అని వీళ్ళ పగట కళల కంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని మేము గమ్మునుంటాం. ఓకే, అంతకంటే చేసేది ఓకే ఓకే.